వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్ గా ఉంటాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో దానిపై చర్చించబోతున్నాము. మీరు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వలన ఆ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది లేదా తగ్గించదు. దానికి సైంటిఫిక్గా ప్రూఫ్ ఉందా లేదా దాని గురించి మనం చర్చించే అవసరం లేదు. కానీ యోగా చేయడం వలన మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంపల్సరీగా తగ్గుతాయి. దీనిపై సైంటిఫిక్గా కూడా రీసెర్చ్ జరిగింది. అందు గురించి మనం ఇంత కాన్ఫిడెన్స్గా యోగా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని చెప్తుంటాము. చాలామంది యోగా ఇది ఈజీగా ఉంది, ఇది ఎలా మన శరీరంలో పనిచేస్తుంది అని అనుకుంటాము. ఏదైతే స్లోగా పనిచేస్తుందో, ఏదైతే ఎక్కువ సమయం పాటు మీరు చేయగలుగుతారో ఆ యొక్క ఎక్సర్సైజ్ మీరు చేయగలిగితే మీరు జీవితాంతం చేయగలుగుతారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా 35-40 ఏజ్ వచ్చినప్పుడు మనకేదో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు టెస్ట్కి వెళ్తే మీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందండి, ఇంకా మీరు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తారు. అప్పుడు అందరూ ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటారు. కానీ వీళ్ళు చాలామంది ఎలా ఉంటారు, యూత్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదన్నమాట. ఒకటేసారి మీరు జిమ్ వెళ్ళండి, ఒకటేసారి మీరు రన్నింగ్ వెళ్ళండి, ఒకటేసారి మీరు ఇలా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేయండి, మీరు మీ శరీరంలో ఇంత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఎంబడే తక్కువ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అసలు తక్కువ చేసుకోలేరు. వాళ్ళు ఇన్ని రోజులు అన్ని వస్తువులు తినేశారు. ఇప్పుడు ఒకటేసారి మీ ఫుడ్ డయట్ ఇంత కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు చేయలేకపోతారు. అందుకే యోగా ఎలాంటి ఎక్సర్సైజ్, ఈజీ అయిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఈజీ అయిన ఎక్సర్సైజ్ వాళ్ళు మొదలు పెడితే ఇది వాళ్ళు జీవితాంతం 50 ఇయర్స్ కానివ్వండి, 70 ఇయర్స్ కానివ్వండి, 85 ఇయర్స్ కానివ్వండి, వాళ్ళు యోగా కంపల్సరీగా చేయగలుగుతారు. ప్రాణాయామం కంపల్సరీగా చేయగలుగుతారు. మీరు 50 ఇయర్స్ తర్వాత థ్రెడ్మిల్ పైన రన్ చేయండి, ఒక మ్యారథాన్ రన్ చేయండి, వెయిట్ లిఫ్ట్ చేయండి అంటే చేయలేకపోతారు. కానీ యోగా మీరు కంపల్సరీగా ఆ ఏజ్లో కూడా చేయవచ్చు. అందు గురించి కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యక్తులు యోగా చేస్తే చాలా మంచిది. అందులో భాగంగా ఈరోజు మనము ప్రాణాయామం గురించి నేర్చుకుందాము. ప్రాణాయామంలో ముఖ్యంగా కపాలభాతి ప్రాణాయామము మన బ్లడ్లో ఉండే కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది, అలానే ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వలన మనం తొందరగా లావు ఎక్కుతాము. ఫ్యాట్ పదార్థం ఎక్కువగా మన శరీరంలో ఉండడం వలన ఈ యొక్క కొలెస్ట్రాల్ ఎక్కువగా జమ అయిపోతుంది. ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? లేడీస్కి ఎక్కువగా ఈ చేతులలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, లోవర్ బాడీ బటక్స్లో ఎక్కువగా అవుతుంది. పురుషులకు ఎక్కువ ఈ యొక్క ఫ్యాట్ పొట్ట ఏరియాలో ఎక్కువ అవుతుంది, నడుము భాగంలో ఎక్కువగా అవుతుంది. అందరికీ సాధారణంగా అందరూ ఇండియన్స్ ఎథనిక్ వాళ్ళకి పొట్ట సంబంధించిన ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తక్కువ చేసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. అయితే కపాలభాతి ప్రాణాయామం ఈ పొట్టకి సంబంధించింది. కపాలభాతి ప్రాణాయామం చేయడం వలన మన పొట్ట సంబంధించిన అన్ని ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. అలానే పొట్ట దగ్గర ఉండే మణిపుర చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. మణిపుర చక్రం నిప్పుకి ప్రతీక, అగ్నికి ప్రతీక. అంటే కపాలభాతి చేయడం వలన మన శరీరంలో వేడి అనే తత్వము ఎక్కువగా అవుతుంది. వేడి ఏం చేస్తుంది? వేడి మంచి కాని తత్వాన్ని కాల్చేస్తుంది, ఇంప్యూరిటీస్ని చంపేస్తుంది. అయితే యోగా మన శరీరంలో వేడిని పెంచి ఈ యొక్క కొవ్వు పదార్థాన్ని కరిగించడానికి చూస్తుందన్నమాట. అయితే దీనికి మనము యోగాలో
కపాలభాతి ప్రాణాయాన్ని యూస్ చేస్తున్నాం. కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలి? వజ్రాసనంలో కపాలభాతి ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఈ యొక్క చేతిని పొట్టపై పెట్టండి. ఇలా పొట్టపై చేతిని పెట్టి మనము దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా శ్వాసని వదలాలి. వేరే చేతిని మనము ఇలా జ్ఞానముద్రలో పెట్టొచ్చు, కావాలంటే సూర్యముద్రలో కూడా పెట్టొచ్చు. ఇలా మన బొటన వేలుని ఉంగరం వేలుపై పెట్టేసి సూర్యముద్రలో మన చేతులను పెట్టి ఈ విధంగా కింద పెట్టండి. ఇలా కళ్ళని మూసివేసి మనము చాలా ఫాస్ట్గా ఎక్సేల్ చేయాలి. ఇలా ఎక్సేల్ ఎన్నిసార్లు చేయాలి? 50 సార్లు చేయొచ్చు. 50 సార్లు ఎక్సేల్ చేయాలంటే మనము శ్వాస అంత దీర్ఘంగా తీసుకోగలగాలి. అయితే ముందు మనము శ్వాస దీర్ఘంగా తీసుకుందాము, దాన్ని ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఎక్సేల్ చేద్దాము. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, ఎక్సేల్ చేయండి. దీర్ఘంగా తీసుకోండి, ఎక్సేల్ చేయండి. దీర్ఘంగా తీసుకోండి, ఎక్సేల్ చేయండి. ఇప్పుడు మనం కేవలం ఎక్సలేషన్స్ చేయాలి, ఇన్హలేషన్స్ చేయకూడదు. ఇలా కొంత సమయం పాటు మీరు 50 నుంచి 60 సార్లు ఎక్సలేషన్ చేస్తూ కేవలం పొట్టని ఫాస్ట్గా లోపలికి చేస్తూ ఉండాలి. పొట్టని చాలా బయటికి రానివ్వకూడదు. పొట్ట బయటికి వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? మీరు శ్వాసని కూడా తీసుకుంటున్నారనమాట. శ్వాసని తీసుకోకుండా కేవలం ఫాస్ట్గా ఎక్సేల్ చేయాలి. మరి ఇన్హలేషన్ ఎలా అవుతుంది? ఇన్హలేషన్ మన శరీరము దానంతలదే తీసుకుంటుంది. ఎప్పుడైతే మనము ఇలా ఎక్సేల్ చేస్తామో మన శరీరంలో వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యొక్క పొట్టని ఇలా మనము లోపలికి పుష్ చేయడం వలన ఈ యొక్క డయాఫ్రమ్ ఏరియా లంగ్స్ని పుష్ చేస్తుంది. లంగ్స్లో ఉన్న అంత గాలిని మనము బాగా పైకి పుష్ చేస్తున్నాము. దీంతో గాలి అంతా బయటికి వచ్చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చేస్తుంది. న్యాచురల్గా లంగ్స్లో ఎంటీనెస్ ఉంటుంది, ఖాళీతత్వం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంబడే గాలి అనేది వెళ్ళి దానిని రీప్లేస్ చేస్తుంది. అంటే ఇది ఎలాంటిది? మనం కేవలము ఒక సైడ్ పంప్ చేయాలి, రెండో సైడ్ దానంతల అదే పని అవుతుంది. భస్త్రిక ప్రాణాయామంలో ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెండు మనం చేస్తున్నాము. ఇక్కడ మనము కేవలం మన ఫోకస్ ఎక్సలేషన్స్ పైన పెడితే ఇన్హలేషన్స్ దానంతలదే అయిపోతుంది అన్నమాట. ఎలా? మీరు సైకిల్ కొద్దిగా తొక్కినప్పుడు కొద్ది దూరం మీరు పెడలింగ్ చేస్తే దానంతలా అదే సైకిల్ కొంత దూరం వెళ్తుంది. ఇది ఆ విధంగా అనమాట. మనం కేవలం మన ధ్యానం ఎక్సలేషన్స్ పై పెట్టాలి. ఇలా ఎక్సలేషన్స్ చేస్తూ మనము ఆక్సిజన్ ఎక్కువగా అక్యుములేట్ చేస్తున్నాము. ఇలా చేయడం వలన ఈ యొక్క ఆక్సిజన్ మాత్ర మనం పైకి వెళ్తుంది కాబట్టి ఉదాన ప్రాణం కూడా మన శరీరంలో యాక్టివేట్ అవుతుంది. దాంతో మన శరీర పైభాగంలో ఉండే ప్లేసెస్లో వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కడ? ఎక్కువగా తలలో ఎక్కువగా వేడి క్రియేట్ అవుతుంది. అందుకే దీన్ని కపాలభాతి అంటే తలలో వేడిని ఎక్కువగా చేసే ప్రాణాయామం అని అంటారు. అయితే ఈ కపాలభాతి ప్రాణాయామం హై బీపీ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్గా హై బీపీ ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చేయకూడదు. మీరు హై బీపీ పేషెంట్ కానీ మీ బీపీ కంట్రోల్లో ఉంది, అలాంటి వాళ్ళు మీరు కపాలభాతి ప్రాణాయామం నార్మల్గా 3 సార్లు చేయవచ్చు. కానీ ఎవరికైతే ఈ హై బీపీ చాలా ఎక్కువగా ఉంటుందో, అన్కంట్రోలబుల్గా ఉంటుందో, అలాంటి సమయంలో మీరు ఈ కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు. చేయడం వలన మీ యొక్క బీపీ ఇంకా పెరిగిపోతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హై బీపీ ప్రాబ్లం నార్మల్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఒకటే అన్నమాట, దాదాపు ఒకటే.
ఇలాంటి వాళ్ళు మళ్ళీ కపాలభాతి చేయాలంటే కొద్దిగా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ మీరు వ్యాధి వచ్చిన తర్వాత అన్ని మార్పులు చేసుకునే కంటే వ్యాధి రాకుండా ఇమ్యూనిటీని పెంచుకోండి. ముందటి నుంచే యోగా చేయండి. అలానే డయట్ని కంపల్సరీగా కంట్రోల్ పెట్టండి. కొన్ని క్షణాల పాటు మీకు ఆనందం ఇచ్చే ఆ యొక్క ఫుడ్ స్టఫ్ని తినడం, లేదా ఎవరో ఫోర్స్ చేస్తున్నారు ఇంకో ముద్ద తినండి, అది ప్రేమ కాదండి. అలాంటివి మీరు పెంచుకుంటూ ఎక్కువగా తినేసి మీ శరీరానికి మీరంతల మీరు హానిని చేసుకోకూడదు. అలా ఒక మంచి జీవన శైలిని విధానిస్తూ మీరు కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఈ యొక్క ప్రాణాయామం 3 నుంచి 4 సార్లు 40 టైమ్స్ లేదా 50 టైమ్స్ చేయండి. అంతకంటే ఎక్కువగా మీరు కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు. అలా చేసినట్టయితే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వచ్చు. ఫ్యాట్ కరుగుతుంది అని చాలామంది కపాలభాతి ప్రాణాయామం చేస్తుంటారు. అయితే సరే నేను సన్నగా అయిపోయాను, నా కంట్రోల్లో వచ్చేసింది, బీపీ కంట్రోల్లో వచ్చేసింది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో వచ్చేసింది, వెయిట్ తగ్గిపోతున్నాను అని కపాలభాతి ప్రాణాయామం స్టాప్ చేసేస్తారు. అలా చేయడం వలన వెయిట్ ఒక్కటేసారి పెరిగిపోతుంది, ఫ్యాట్ మన పొట్ట దగ్గర ఎక్కువగా అవుతుంది. అలా చేయకూడదు. నియమిత రూపకంగా మీరు మీ ఫ్యాట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దానికి మీరు డయట్పై చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసి ఒక మంచి ఇమ్యూనిటీని పెంచుకోండి. ఒక మంచి జీవన విధానంలో, జీవన శైలిలో మీ జీవనాన్ని వ్యతీతించండి. చూసారు కదండి, ఇది కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ప్రాణాయామాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము ఎలాంటి యోగా ప్రక్రియలు, ఎలాంటి యోగా ఆసనాలు చేస్తే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు అనే దానిపై చర్చిస్తూ ఈరోజు మనము కపాలభాతి ప్రాణాయామంపై ఫోకస్ చేస్తూ ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నాము. కపాలభాతి ప్రాణాయామం కూడా, అలానే ఇది క్రియ కూడా. క్రియ అంటే ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ఏం చేస్తుంది? ఈ టెక్నిక్ మన శరీరంలో ఉండే అన్ని చెడ్డ పదార్థాలని బయటికి తీస్తుంది. ప్రాణాయామం ఏం చేస్తుంది? మనని ప్యూరిఫై చేస్తుంది. ప్రాణాయామం చేస్తే బ్లడ్లో ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. అలా బ్లడ్లో ఆక్సిజన్ మాత్ర పెరగడం వలన బ్లడ్ చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది. బ్లడ్లో ఇలా ఫ్రీగా ఫ్లో అవ్వడము ఈ కొలెస్ట్రాల్కి చాలా దగ్గరగా ముడిపడి ఉంది. బ్లడ్ పైప్స్లో, బ్లడ్ తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్ వెళ్ళి అక్యుములేట్ అయిపోయి అక్కడ బ్లడ్ ఫ్రీగా మూవ్ అవ్వడంకుండా ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో దాంతో ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. దానివలన ఆ అక్యుములేషన్ కూడా తగ్గొచ్చు. నార్మల్గా ఉండే బ్లడ్ వెజల్స్లో అక్యుములేషన్ తగ్గడం ఇంపార్టెంట్. అలానే సన్న బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్లో ఈ కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఎక్కువ అవ్వకూడదు. అలా ఎక్కువ అవుతే శరీరానికి చాలా హానికరము. కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీన్ని కంపల్సరిగా తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకోవడం వలన మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఎన్నో హెల్త్ సమస్యలని మన శరీరానికి తీసుకొస్తుంది. మన ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే కొలెస్ట్రాల్ కంపల్సరిగా తగ్గాలి. ఈ యొక్క కొలెస్ట్రాల్ పొట్టకి చాలా దగ్గరగా ముడిపడి ఉంది. పొట్టలో జీర్ణం బాగా అవ్వడము, కాకపోవడము, జీర్ణశక్తి బాగా ఎక్కువగా ఉండడంతో మనము ఆకలి ఎక్కువగా అవ్వడము, ఫుడ్ని ప్రాసెస్ చేయకపోవడము, లేదా అస్సలు తినకపోవడం, ఈ 3 జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనము పొట్టకు సంబంధించిన ప్రక్రియలు చేసి బ్యాలెన్స్గా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కపాలభాతి లాంటి ప్రాణాయామం చేస్తామో దాంతో ఆ మణిపుర చక్రం యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అవ్వడం వలన ఈ యొక్క మన శరీరంలో వేడి అనేది తత్వం పెరిగి ఈ యొక్క తత్వము ఈ కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వజ్రాసనంలో కూర్చోండి. బ్యాక్ని స్ట్రైట్ చేసి కూర్చోండి. కళ్ళని మూసివేయండి. అలా మూసివేసి ఒక చేతిని మనము సూర్యముద్రలో పెట్టుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఉంగరం వేలుపై బొటన వేలుని పెట్టండి. అలా పెట్టేసి ఈ యొక్క చేతిని కింద పెట్టండి. కుడి చేతిలో కూడా అలానే పెట్టవచ్చు. అలా పెట్టి ఈ యొక్క చేతిని మనము పొట్టపై పెడదాము. ఇలా పెట్టి మనము
శ్వాసని దీర్ఘంగా తీసుకోవడము, శ్వాసని వదలడము చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ మన శ్వాసని అతి దీర్ఘంగా చేసేలాగా చూద్దాము. అలా చేసి ఇప్పుడు మనము కేవలం ఎక్సలేషన్స్ మాత్రమే చేయాలి. ఈ విధంగా కేవలం ఎక్సలేషన్స్ చేసి కళ్ళని మూసివేసి నార్మల్గా శ్వాస తీసుకుంటూ నార్మల్గా శ్వాసని వదలండి. కొంత సమయం పాటు కళ్ళని మూసుకొని అదే విధంగా ఉండాలి. ఒకవేళ మీకు వజ్రాసనంలో ఎక్కువ సమయం పాటు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. చైర్పై కూడా కూర్చొని ఈ ప్రాణాయామం చేయవచ్చు. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు సూర్యముద్ర ఒకవేళ మనం పెట్టినట్టయితే, ఒకవేళ సూర్యముద్రలో ఉన్నట్టయితే మనకు ఈ ఆసనము చాలా మేలు చేస్తుంది. ఎందుకు? సూర్యముద్ర కూడా వేడిని ఉత్పత్తి చేస్తుంది. అలానే కపాలభాతి ప్రాణాయామం కూడా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ యొక్క ప్రాణాయామం వజ్రాసనము చేసినట్టయితే వజ్రాసనము మన పొట్ట కండరాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. జీర్ణశక్తి అక్కడ చాలా మంచిగా అవుతుంది. వజ్రాసనంలో ఉండడం వలన జీర్ణము చాలా బాగా అవుతుంది. అయితే ఈ కపాలభాతి ప్రాణాయామం కూడా పొట్టకి సంబంధించిన అవయవాలపై పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కలిసి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఈ ప్రాణాయామం రెండోసారి చేద్దాము. కపాలభాతి ప్రాణాయామం చేసేటప్పుడు మనము శ్వాస తీసుకోవటం లేదు. స్టార్ట్ చేయండి. కపాలభాతి ప్రాణాయామంలో మనము ఇన్హేల్ చేసే అవసరం లేదు. మన శరీరంలో వాక్యూమ్ క్రియేట్ అయ్యి గాలి దానంతలదే శరీరంలో వచ్చేస్తుంది. పొట్టపై చేతిని పెట్టడం వలన ఆ పొట్ట లోపలికి వెళ్ళడం వలన మన డయాఫ్రమ్ ఏరియా కాంట్రాక్ట్ అయ్యి ఆ యొక్క డయాఫ్రమ్ ఏరియా పైకి వెళ్ళి లంగ్స్పై ప్రెషర్ చూపిస్తుంది. లంగ్స్పై పడిన ఆ ప్రెషర్ లంగ్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తోసేస్తుంది. లంగ్స్లో ఉండే ఖాళీ స్థలం అంతా ఆక్సిజన్తో నిండిపోతుంది. ఈ విధంగా మన శరీరంలో ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. ఆక్సిజన్ మాత్ర శరీరంలో పెరగగానే బ్లడ్లో ఈ యొక్క ఆక్సిజన్ మాత్ర చేరిపోయి బ్లడ్ వెజల్స్ ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ ప్రతి ఒక్క అవయవానికి చేరుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఈ యొక్క ప్రాణాయామము మనకు చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. అలానే కాకుండా ఈ యొక్క ప్రాణాయామము ఒక మంచి క్రియ కాబట్టి మన శరీరంలో ఉండే చెడు పదార్థాలు, ఏ చెడు పదార్థం ఉందో దానిని ఇది క్లీన్ చేస్తుంది. ప్రాణాయామంలో కూడా ఒక మంచి ఎఫెక్ట్ ఉంది. శరీరానికి మంచిది కానీ అన్ని పదార్థాలని ప్రాణాయామం బయటికి పంపించేస్తుంది. కొలెస్ట్రాల్ మన శరీరానికి మంచిది కాబట్టి ప్రాణాయామం చేయడం వలన ఈ యొక్క ప్రక్రియ మన శరీరాన్ని క్లీన్ చేస్తుంది. ప్రాణాయామం చేయడం వలన మనకు మంచి అలవాటులు తొందరగా వస్తాయి. ఏవైతే మనకు అవసరం లేదో అవన్నిటిలో మనము పాల్గొనము. ఒకవేళ మనకు అత్యాహారం చేస్తున్నాము, దాని వలన మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ అత్యాహారం కూడా ప్రాణాయామం చేయడం వలన తొందరగా దానంతల అదే కంట్రోల్లో వచ్చేస్తుంది. అందుకే ప్రాణాయామం చేస్తే అన్ని మంచి లక్షణాలు మన శరీరంలో వస్తాయని మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రాణాయామం చేసి రిలాక్స్ అయిపోండి. కళ్ళని మూసివేసి ప్రాణాయామంలో రిలాక్స్ అవ్వాలి. కళ్ళని మూసివేసి ఈ విధంగా కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ప్రాణాయామం చేయడం వలన హెల్త్కి, బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని ప్రాణాయామం ఎలా తగ్గిస్తుందో కృష్ణ గారి మాటల్లో విందాం. ఇమ్యూనిటీ పెంచుకోవడము అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడము. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడము, ఇమ్యూనిటీ పెంచడము, ఈ రెండు ఒకటి. ఏ విధంగా ఒకటి? కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువగా ఉంటే నార్మల్గా మనకు అన్ని వ్యాధులు వచ్చేస్తుంటాయి. అయితే కొలెస్ట్రాల్ తగ్గిస్తే వ్యాధులు రావు. రోగ నిరోధక శక్తి మన శరీరంలో ఉంటే వ్యాధులు మనకు రావు.
కొలెస్ట్రాల్ తగ్గడము, ఇమ్యూనిటీ పెరగడము, ఈ రెండు డైరెక్ట్గా లింక్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఎలాంటి పదార్థం అంటే ఇది మన రక్తంలో వెళ్ళి, మన బ్లడ్ వెజల్స్లో వెళ్ళి మన రక్తాన్ని స్లోగా చేసేస్తుంది. ఎక్కడైతే రక్త సంచారము స్లోగా ఉంటుందో అక్కడ అన్ని వ్యాధులు ఉంటాయి. ఎందుకండి? మన బ్లడ్ వెజల్స్లో ఈ బ్లడ్ స్లోగా వెళ్ళడం వలన మన శరీరానికి ఆహారం అనేది బాగా ఉండదు. అంటే మన శరీర ప్రతి కోణంలో బ్లడ్ తొందరగా వెళ్ళి, సిగ్నల్స్ తొందరగా వెళ్ళి, ఆహారం తొందరగా వెళ్ళి, లేదా బాగా మంచిగా వెళ్ళడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక శరీర అవయవము బాగా పనిచేయాలంటే ఆ యొక్క శరీర అవయవంలో ఈ యొక్క బ్లడ్ సప్లై బాగా ఉండాలి, ఆక్సిజన్ సప్లై బాగా ఉండాలి. మనం ఎప్పుడైతే వ్యాయామం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం యోగా చేస్తుంటామో అప్పుడు ఆ యొక్క అవయవంలో ఈ బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది. అంటే యోగా చేయడం వలన బ్లడ్ సప్లై తొందరగా వెళ్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా అవ్వడం వలన బ్లడ్ సప్లై తక్కువగా అవుతుంది. అంటే యోగా చేయడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుందన్నమాట. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని మీరందరూ ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.